హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును మనం కోరుకోవాలి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే సో మనం రకరకాలుగా కొంటుంటాం. అంటే మనం కొనే బట్టలు కావచ్చు, మనం కొనే ఇల్లు కావచ్చు, మనం కొనే వాహనాలు కావచ్చు. సో మనం ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో నేను ఇది కొన్నాను, సో ఈ ఎదుటి వ్యక్తి నన్ను చూసి అడగాలి, సో ఈ డ్రెస్ నువ్వు ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది, లేకుంటే ఈ వాహనం ఎక్కడ కొన్నావు, ఇది వెహికల్ చాలా బాగుంది అని అలాగా పొగడంగానే అడగంగానే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. ఓకే, అందులో ఎలాంటి తప్పు లేదైతే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఏ పని చేసినా ఇది దేవుడు మెచ్చుకొనదగిన పనే కాదా, అంటే ఇది యేసుప్రభు వారు ఒప్పుకుంటారా, ఈ పని మనం చేస్తే ఆయన మెచ్చుకుంటారా లేదా అనేది మనం ఇక్కడ గమనించాలి అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో అలాగ కనుక మనం చేయలేకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన క్రియలను మనం పూర్తిగా నమ్మలేము. సో మనం ప్రతిరోజు కూడా ఆయన మెప్పును మనం కోరుకోవాలి. అండ్ ఆయన మెప్పును మనం పొందుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మన నమ్మకము, మన విశ్వాసము పెరుగుతుంది అని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు విశ్వాసంలో ఎదగాలంటే ఏంటి, ఫస్ట్ నేను చేసే పని దేవుడు మెచ్చుకుంటున్నారా లేదా. సో దేవుడు మెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనుషులు మెచ్చుకున్నా కానీ మెచ్చుకోకున్నా కానీ అది పెద్ద మ్యాటర్ కాదు. ఆఫ్ కోర్స్ మనుషులు మెచ్చుకుంటే కూడా మనం ఆనందపడతాం, అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ నేను చేసే పనిని దేవుడు మెచ్చుకుంటున్నారా లేదా. సో యేసుప్రభు వారు మెచ్చుకుంటే అది ఖచ్చితంగా మంచి పని, కాబట్టి నేను ఆ పనిని జరిగించవచ్చు. సో అలాగా మనం చేయగలిగినట్లయితే మనకు ఆయన పైన నమ్మకం అనేది పెరుగుతుంది, ఆయన క్రియలపైన మనకు నమ్మకము, విశ్వాసము అనేది పెరుగుతుంది. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఏదైనా పని జరిగిస్తే, ఏదైనా మేము వాహనాలు కానీ కొనుక్కోవడం కావచ్చు, ఇంకా మా జీవితంలో ఏ పని అయినా సరే ముఖ్యమైన పని మేము చేసినప్పుడు అది మీరు మెచ్చుకొనదగిన పని కాదా అనేది మేము చూసుకోవాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా ఆ కాన్షియస్ అనేది కలిగి ఉండి, దేవా నేను ఈ పని జరిగిస్తున్నాను, ఇది మీరు మెచ్చుకుంటున్నారా లేదా, ఇది మెచ్చుకొనదగిన పనే కాదా అనేది మేము చూసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని మెచ్చుకుంటే దానికి బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాగే లోకంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మెచ్చుకున్నారు, మీరు ఒప్పుకున్నారు కాబట్టి అది ఖచ్చితంగా గొప్ప పని, మంచి పని అని మేము నమ్ము విధంగా సహాయం చేయండి. ఆ విధంగా మేము జరిగించుచుండగా మీ పైన, మీ క్రియలపైన మేము ఇంకా విశ్వాసం కలిగి, ఇంకా నమ్మకం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.